సైకిల్ వేసుకొని గుట్ట మీదకి పోయేది. చిన్న పోరలనైతే కాళ్ళు నొస్తాయని భుజాల మీద ఎత్తుకొని తీసుకొచ్చేది. మీదికెళ్ళి చూస్తుంటే బుత్తంత కనిపించేది ఊరు. దేవునికి కొబ్బరికాయ కొట్టినాక పైన బూరు మిఠాయి, ఐస్ క్రూట్లు కొనుక్కునేది. ఇక చుట్టుముట్టు దుక్నాలన్నీ తిరుక్కుంటా టోపీలు, బుడ్డకార్లు, తీరు బొమ్మలు కొనుక్కునేది. నాయన ఓ 10 రూపాయలు ఇస్తే అప్పట్లో మస్తు సంబరం ఉంటుండే. సరే గాని ఇప్పుడైతే గీ జాతర ముచ్చట చూడుర్రి. నల్గొండ జిల్లా చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి కళ్యాణం మా సంబురంగా జరిగింది. సర్కార్ తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పట్టుబట్టలు తెచ్చిండు. అర్ధరాత్రి ముహూర్తం టైం కు పార్వతమ్మ మెడల పుస్తెగట్టి మనవాడిండు రామలింగేశ్వర స్వామి. సౌభాగ్యం వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ 3 రోజుల ముందుకెళ్లి దేవుని జాతర చాలైతే శీతం పోయేస్తున్నారు భక్తులు. రాత్రి కళ్యాణం చూసి మా భాగ్యం అనుకున్నారు. దేవునికి ఒడి బియ్యం పోసిండ్రు. సర్కార్ తరపున సవలతులు పెంచుతాం, గుడిని ఇంకింత డెవలప్ చేస్తామన్నాడు కోమటిరెడ్డి సారు. గతంలో ఎప్పుడు కూడా ఎవరు ముఖ్యమంత్రి రాలేదు. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి సోమవారం తెల్లారు గట్ల దేవునికి అగ్నిగుండాలు, వచ్చే బుధవారం దాకా జాతర సాగుతది. కుదిరినోళ్ళు పోయి రండి మరి.